సో మనకి మీ ముందు ఒక రాఘవేంద్ర గారు, ఒక కోడి రామకృష్ణ గారు, ఒక కోదండరామరెడ్డి గారు, ఇంతమంది పెద్ద డైరెక్టర్లు, ఒక దాసనారాయణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, వీళ్ళందరూ అన్ని చాలా రకరకాల స్కూల్స్ ఉన్నాయి. అవును. అందులో ఏది బాగా నమ్ముతారండి మీరు? నేను వశిష్ఠ స్కూల్ ఫాలో అవుతాను సార్. వా ఓకే. నా స్కూల్ నేను ఫాలో అవుతాను సార్. ఓకే. నేను రాసుకున్న రూల్స్, నేను రాసుకున్న రెగ్యులేషన్స్. అంటే వీళ్ళెవ్వరి తాలూకా ఇన్స్పిరేషన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీ మీద లేదండి? ఏమి ఉండదు సార్. ఉంటే వినాయక్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నా మీద. ఓకే. వినాయక్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే. వినాయక్ బాగా ఎంటర్టైన్మెంట్, ఇమోషను, యాక్షను, అవును, దాని ఇన్స్పిరేషన్ ఎక్కువ, మీకు ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఆయన ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది నాకు. ఇన్స్పిరేషన్, ఇన్ఫ్లుయెన్స్ కూడా. ఇన్ఫ్లుయెన్స్ కూడా. ఎందుకంటే ఆయన సినిమాలకు వర్క్ చేశారా మీరు? అంటే వర్క్ చేయలేదు సార్, బట్ ఎక్కువ మూవ్ అయిన ఆయనతోటి. చిన్నప్పటి నుంచి నాకు బాగా క్లోజ్. నాకు ఆయన క్లోజ్. యాక్చువల్గా నాకు కథ చెప్పడం కూడా ఆయన చూసి నేర్చుకున్నాను నేను. అవునా? ఆయన కథ చెప్తున్నాడు విని, ఓహో ఇలా చెప్పాలా కదా అని చెప్పి ఓకే, అలా నేర్చుకున్నాను నేను. ఏ కథలు చెప్పినప్పుడు మీరు విన్నారు సార్? వాళ్ళ డిస్కషన్స్ అప్పుడు కూర్చుంటాం కదా ఇంట్లో, అలా. అది కదా, అంటే ఏదైనా పర్టికులర్ సినిమా ఆయన చేసిన సినిమాల్లో ఇంకా సెట్స్కి వెళ్ళిపోతున్న ముందు ప్రొడ్యూసర్లతో కూర్చున్నప్పుడు విన్నారా? అలా కదా సార్, జనరల్గా డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఫ్రెండ్స్తో చేస్తున్నప్పుడు నేను వెళ్ళేవాడిని ఆయనతో పాటు. ఓకే. ఆ టైంలో వాళ్ళు చెప్పే నరేషన్ స్టైల్ బాగుండేది, చాలా అర్థమయ్యేలా ఉంటుంది, క్లియర్గా, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. సో అది భలే నచ్చింది నాకు, ఇలా చెప్పాలా కదా అలా నేర్చుకున్నది. ఓకే. ఆ స్కూల్ నుంచి వచ్చారు మీరు, వినాయక్ గారి స్కూల్ నుంచి వచ్చారు. హ్యాపీ అనుకోవచ్చు. వెరీ గుడ్. అయితే ఇంకొక పాయింట్ అండి, చిరంజీవి గారు ఈ మధ్య రోజుల్లో చేసిన సినిమాలు చూస్తే ఆయన వేరియేషన్స్ మీద వెళ్తున్నారు అన్నీ కూడా. ఒక సైరా చేయడం కానీ, లేకపోతే ఒక లూసిఫర్ తెలుగులో చేయడం కానీ, ఒక డిఫరెంట్ ప్యాటర్న్లోకి తను వెళ్ళాలి, రెగ్యులర్ సినిమాలు చేయకూడదు అన్న ఒక ఇది కనిపిస్తోంది ఆయనలో, ఆ ప్రిపరేషన్. ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్గా ఫ్యాంటసీ. అవును. చిరంజీవి గారి తాలూకా అభిమానులు కానీ, లేకపోతే ట్రేడ్ కానీ, వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ సినిమా చిరంజీవి గారికి ఏ రకమైన ఇమేజ్ ఇస్తుందండి? ఇప్పుడు వాల్టర్ వేరే ఉంది, మాస్ హిట్, రికార్డ్ బ్రేక్స్ అయ్యాయి. ఇప్పుడు అవనగడ్డ రామకృష్ణ థియేటర్లో కూడా 365 రోజులు ఏకదాటిగా ఆడిన సినిమా. మళ్ళీ మాస్ చిరంజీవి గారు తిరిగిలేదు మాస్ హీరో అన్న ఇది రికార్డు క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది సార్ చిరంజీవి గారు? సార్ సారీ టు సే, మీరు అడిగిన క్వశ్చన్లో తప్పు ఉంది సార్. ఏంటది? ఆయనకి ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది అని చెప్పి. అవును, ఆల్రెడీ ఆయనదే పెద్ద ఇమేజ్ సార్. అది మెగాస్టార్ అనేది పెద్ద ఇమేజ్. అది 155 సినిమాలు చేశారు ఆయన, ఇది 156వ సినిమా. చాలా రకరకాల క్యారెక్టర్స్ చేశారు, రకరకాల ఇమేజ్లు, అంటే రకరకాల సెటప్లో రకరకాల జోనల్ సినిమాలు చేశారు. మీరు అన్నట్టు రీసెంట్గా వచ్చిన సైరా కానీ, లేకపోతే గాడ్ ఫాదర్ అంటారు, బట్ దానికి ముందు సినిమాలు రుద్రవేణి చేశారు ఆయన. తర్వాత అదేంటిది ఎముడికి మొగుడు చేశారు. అంటే ఆయన అప్పుడే స్టార్ట్ చేశారు. అవును, అవన్నీ పెద్ద హిట్లు, అవన్నీ మామూలు హిట్లు, అన్ని జోనర్లు చేశారు ఆయన. ఇప్పుడు ఆయన ఇమేజ్ ఎప్పుడు కూడా మెగాస్టార్ అనే ఇమేజ్ అంతే, దాన్ని మనం పెంచేది ఏం లేదు, ఎక్కడో అక్కడ ఉంది, ఇంకా దానిపైన ఏం లేదు. అదే. సో మనం దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. ఓకే. అంటే మీ ఆన్సర్ చాలా బాగుంది, నా క్వశ్చన్ మాత్రం రాంగ్ కాదు, ఎందుకంటే నేను దాన్ని మళ్ళీ అనలైజ్ చేస్తాను. ఏంటంటే మీరు అడిగారు ఎలాంటి ఇమేజ్ ఇస్తే అడిగారు, ఇవ్వడానికి ఏం లేదు సార్ అక్కడ అంటాను నేను. అది ఒక రకంగా కరెక్ట్, అన్ని రకాలుగా అదే కరెక్ట్ సార్. కాదు, మెగాస్టార్ అనే ఇమేజ్ హై, అది అక్కడే ఉంది, ఆయన కొత్తగా ఇచ్చేది ఏం లేదు. నేను మెగాస్టార్ అనే ఇమేజ్ ఎక్కడో ఉంది, ఇంకా దాని మీద ఏం లేదన్న మాట కూడా కరెక్ట్. చాలా మంచి ఎనాలిసిస్ అది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు కొత్తగా చేశాడరా, కొత్తగా ఉన్నాడరా, అసలు లుక్ కానీ, ఆ గెటప్ కానీ, ఇవన్నీ కూడా, అది నేను అడిగింది. అది సినిమా కాదు కదా, గెటప్స్ ఏమైనా ఉన్నాయి సినిమాలో? అది ఇప్పుడు చెప్పలేదు కానీ సార్, గెటప్స్ ఉన్నాయా లేవనేది ఇప్పుడు టూ ఎర్లీ టు సే. బట్ ఈ సినిమాకి ఏం కావాలో అది ఉంటుంది సార్, అంతే. నా సినిమాకి ఏం కావాలో అది ఉంటుంది. ఓకే. అంటే ఇది కాస్ట్యూమ్ డ్రామా కాదు? కాస్ట్యూమ్ డ్రామా కాదు. ఓకే, నేను అదే కాస్ట్యూమ్ డ్రామా. ఇప్పుడు బింబిసార్ లాగా కాస్ట్యూమ్స్ కాదు, కంప్లీట్గా ఆయన సోషల్ గెటప్లోనే జగదేకుడు. ఎక్కడ ఆయన స్టైల్ మిస్ అవ్వదు సార్, ఎక్కడ ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవిని మిస్ అవ్వరు ఎక్కడ. అంటే ఒక పాత్రలో చిరంజీవి గారిని నేను చూడనక్కర్లేదు, చిరంజీవి గారిలోనే పాత్రను చూడాలి.
ఆ పాత్రలో చిరంజీవి గారిని చూసుకోవచ్చు. అది నేను అడుగుతున్నాను. అంటే ఈ పాత్రలో చిరంజీవి గారి క్యారెక్టర్, ఈ గెటప్. సరే ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు వాల్తేరు వేరే అన్నప్పుడు అంతా చిరంజీవి వాల్తేరు వేరేనే ఫాలో అవుతాం. చిరంజీవి గారిని మాకు తెలుసు, జనాలు చిరంజీవి గారి సినిమానే అక్కడికి వెళ్తాం మనం. అవును, వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ ఫాలో వేరేనే ఫాలో అవుతాం మనం, వేరేనే ఫాలో అవుతాం. అవును. అలా సైరా నరసింహారెడ్డిని ఫాలో అవుతాం. మీరు ఇక్కడ దొరికారు నాకు. ఇప్పుడు వీరయ్యలో ఆయన వీరయ్య గెటప్లో ఉన్నారు, రైట్. సైరా నరసింహారెడ్డి గెటప్లో ఉన్నారు. అవును. సో మనం ఆ పాత్రలోనే చిరంజీవి గారిని చూస్తాం, చిరంజీవి గారినే చూస్తాం. అవును. బట్ ఆ పాత్రలో చూస్తాం. అవును. ఇప్పుడు అలాంటిది ఏమైనా ఉందా? లేదు మామూలుగా ప్యాంటు షర్టు? నేను దొరకలేదు సార్. నా సినిమా రిలీజ్ తర్వాత మీరు చూడొచ్చు, చెప్పొచ్చు. అది నేనే చెప్తా. అదే అప్పుడు ఎందులో అప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్పలేను నేను. అది చెప్పకూడదు కూడా. నేను దొరకలేదు. మీరు మొదటి నుంచి దొరకట్లేదు, నేను ఊరికే డెస్పరేట్గా ట్రై చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఆయన అభిమానులు ఇప్పుడు ఆ రోజుల్లో ఏ వాక్ ఆఫ్ లైఫ్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా, అది జర్నలిజం కావచ్చు, మ్యూజిక్ డైరెక్షన్ కావచ్చు, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఎంతో కొంత చిరంజీవి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళే అందరూ ఇండస్ట్రీలో 95%. అవును సార్. ఆయన ఇన్స్పిరేషన్ మన వెంకటేష్ గారు కూడా ఫంక్షన్లో చెప్పారు. నేను ఒక టైం తర్వాత అసలు మళ్ళీ చిరంజీవి గారి నాకు ఇన్స్పిరేషన్ కెరీర్ కంటిన్యూ అవ్వడానికని. సో ఇవన్నీ అడుగడుగున అణువణువున సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయండి, ప్రతి చోట. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే ఈ పాయింట్లు ఎంతో కొంత అభిమానులకి మీ ఇంటర్వ్యూ ద్వారా ఉప్పు అందిద్దామన్నది నా ప్రయత్నం. మీరు ఆ ఉప్పు అందనివ్వకుండా అసలు మీరు చాలా టైట్గా కూర్చుంటున్నారు. టైట్గా ఏం కూర్చోలేదు సార్. నేను ఇంకో మాట అడుగుతాను సార్, ఇంకో మాట. మీరు ఈ సినిమా గురించి యథేచ్ఛగా ఏ రకమైన నియంత్రణ లేకుండా చెప్పాలి అంటే ఏం చెప్తారండి? రిలీజ్ తర్వాత మాడుకుందాం అంటున్నా. అంతే మరి. ఆ సినిమా గురించే సార్, సినిమా గురించే రిలీజ్ తర్వాత మాడుకోవాలి. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు ఏం చెప్తాను నేను, డెఫినెట్గా సినిమా ఓకే. ఎంత వర్క్ జరిగింది సార్ ఇప్పటికి? ఒక 20% వరకు జరిగింది సార్. ఓకే. అంటే యాక్షన్ పార్ట్ ఏదో యాక్షన్ సీక్వెన్స్, సీజీకి సంబంధించిన వర్క్స్ చేసాం. ఓకే. ఇంకా టైం కావాలి సీజీకి, సో అందుకే త్వరగా అవి షెడ్యూల్స్ పెట్టుకుని ఫినిష్ చేసి వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ఓకే. మేజర్ సీక్వెన్స్లు కొన్ని ఉన్నాయి. ఓకే. మరి మన లాస్ట్ మినిట్లో మనం చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, అందుకని ముందే అవి ప్లాన్ చేసాం మనం. అదే ఇప్పుడు అంతా టెక్నికల్ అడ్వాన్స్మెంట్. సో అవి చేసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి టైం ఉంటుంది, మనం అడిగిన టైం కూడా డెలివరీ చేయగలరు కాబట్టి ముందు ఆ పార్ట్ షూట్ చేసాం. గుడ్. అంటే ఇంకా ఈ సెట్ వర్క్లోకి వాటిలోకి మీ ఫ్యాంటసీ వరల్డ్లోకి ఇంకా వెళ్ళామండి. వెళ్ళారా? ఓకే. విలన్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసాం దాంట్లోనే. ఓకే. రొమాన్స్ హీరోయిన్స్ అంటే ఉంటుందండి డెఫినెట్గా సినిమాలో, కానీ అవేం స్టార్ట్ చేయలేదు ఇంకా. అంతేనా? అదే అడుగుతున్నాను నేను. ఇంకా అంతవరకు వెళ్ళా? ఫైట్లోనే ఉన్నారు, పాటల వరకు వెళ్ళదు. పాటల వరకు టూ ఎర్లీ, అంటే ఇంకా మేజర్ వర్క్ జరుగుతుంది. ఓకే. షెడ్యూల్స్ బట్టి. ఎప్పుడండి రిలీజా? మీరు ఎప్పుడు అనుకుంటున్నారు? ఏమో దీనికి ప్రాజెక్ట్కి 1 year అయినా పడుతుందేమో అనిపిస్తుంది నాకు టోటల్గా. ఎందుకంటే మీ ఫ్యాంటసీలు, సెట్లు, సీజీలు డెఫినెట్గా నెక్స్ట్ సంక్రాంతికి 1 year పడుతుందని అనుకున్నాను నేను.